నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 30వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికీ. తాత్పర్యం: ఏ బుద్ధి అయితే ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము, చేయదగిన పని చేయదగని పని, భయము లేకుండా ఉండడము, బంధము మోక్షము వీటి మధ్య ఉన్న భేదము తారతమ్యము గురించి బాగా తెలుసుకుంటుందో అటువంటి బుద్ధిని సాత్విక బుద్ధి అంటారు. మన శరీరం ఒక రథమైతే అందులో జీవాత్మ కూర్చుని ఉంటుంది. ఆ రథాన్ని సక్రమంగా నడిపేవాడు సారథి. ఆ సారథే మనలో ఉన్న బుద్ధి. ఆ రథానికి కట్టిన గుర్రాలు మనసు. గుర్రాలను సారథి ఎలా అదుపు చేస్తాడో బుద్ధి కూడా మనసును అదుపు చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి మనసు బుద్ధి మాట వినదు కూడా, అది వేరు సంగతి. ఈ బుద్ధి కూడా 3 రకాలు. అందులో సాత్విక బుద్ధి మొదటిది. మనకు ప్రవృత్తి ధర్మం నివృత్తి ధర్మం అనే 2 ధర్మాలు ఉన్నాయి. ప్రవృత్తి ధర్మం అంటే కర్మ మార్గము. ప్రాపంచిక విషయములు, విషయవాంఛలు, స్త్రీవాంఛ, ధనము, ఆస్తి మీద కోరిక, సంసారంలో మునిగిపోవడం, ఇది ప్రవృత్తి మార్గం. నివృత్తి మార్గం అంటే జ్ఞాన మార్గము. ప్రాపంచిక విషయములలో ఆసక్తి లేకుండా, సంసారంతో ఎక్కువ అనుబంధం లేకుండా పరమాత్మ గురించి ఆలోచించడం, చేయవలసిన పనులను మాత్రమే చేయడం, చేయకూడని పనుల జోలికి పోకపోవడం, సుఖదుఖాలను సమానంగా చూడటం, భయం లేకపోవడం అంటే మనకు ఏది భయాన్ని కలిగిస్తుందో తెలుసుకుని దానికి నివారణ కనిపెట్టడం, తద్వారా భయం లేకుండా ఉండటం, భయం కలిగించే విషయాల జోలికి పోకపోవడం, సకల ప్రాణులలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అనే జ్ఞానం కలిగి ఉండటం, ఏ కర్మ చేస్తే బంధనాలు కలుగుతాయి, ఏ కర్మలు చేస్తే బంధనాలు కలగవు అనే విషయాలను తెలుసుకోవడం, పూర్వజన్మ వాసనలను బంధనాలను తొలగించుకుని పరమాత్మను చేరుకునే మార్గము నివృత్తి మార్గము. దీనిని ధర్మ మార్గం అని అంటారు. ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గం మధ్య ఉన్న భేదమును బాగా గ్రహించినవాడు, తెలుసుకున్నవాడు సాత్విక బుద్ధి కలవాడు. ఒక విధముగా చెప్పాలంటే సాత్విక బుద్ధి కలవాడు ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ బుద్ధి కలిగి ఉంటాడు. ఏ పని చేయాలి ఏ పని చేయకూడదని బాగా తెలుసుకుంటాడు. దేనికి ఎప్పుడు భయపడాలి, ఏ సమయంలో ధైర్యంగా ఉండాలనే విషయాన్ని బాగా తెలిసినవాడు. కొంతమంది ప్రతిదానికి భయపడుతూ ఆందోళన పడుతుంటారు. భయపడకూడని వాటికి కూడా విపరీతంగా భయపడుతుంటారు. అలా భయపడటం వల్ల ప్రయోజనం లేదు. పరమాత్మను ఆశ్రయిస్తే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి భయానికి తావుండదు అని తెలుసుకున్నవాడు సాత్విక బుద్ధి కలవాడు. ఈ ప్రపంచంలో మానవులు అనేక కర్మలు చేస్తూ ఉంటారు. వాటికి ఏవేవో ఫలితాలు వస్తూ ఉంటాయి. ఆ ఫలితాలు బంధాలను కలిగజేస్తాయి. కానీ కర్మలు చేస్తూ కూడా ఆయా కర్మఫలములను వదిలిన వాడికి, అంటే కర్మఫలములను పరమాత్మకు అర్పించిన వాడికి ఎటువంటి బంధనాలు అంటావు. ఈ బంధ మోక్షముల గురించి తెలిసినవాడు సాత్విక బుద్ధి కలవాడు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.